నిన్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో తాడేపల్లిలో జగన్ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మా ప్రభుత్వం కనుక వస్తే టెండర్లను వెనక్కి పంపించేస్తాం, ఎవరైతే టెండర్లు తీసుకున్నారో వాళ్ళ తాట తీస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రెస్ మీట్ లైవా రికార్డెడా? లైవేనా? అంటే లైవ్ స్ట్రీమింగ్ అయింది, లైవ్ మాత్రం కాదనుకుంటా. ఎందుకంటే మధ్యలో కట్ పేస్టులు ఏదైతే ఆ 45 నిమిషాలు 50 నిమిషాలు ఉందో దాదాపు ఒక 24 కట్ పేస్టులు కానీ వచ్చినాయి అక్కడ. రికార్డెడ్ ప్రెస్ మీట్, దాని గురించి మనం మాట్లాడుకొని ప్రెస్ మీట్ అంటాం కంటే రికార్డెడ్ అనుకోవడం బెటరు. ఓకే, ఏంటి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎటు నుంచి తెచ్చారు? ఈయన ఏమైనా సాధించుకొచ్చాడా? పోరాడి సాధించుకొచ్చాడా? కేంద్రంతో పోరాడి తీసుకొచ్చారంట. కేంద్రంతో పోరాడి తీసుకొచ్చారంట. జనాలకి చెవుల్లో ఏమన్నా క్యాలీఫ్లవర్లు పెడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వేమన్నా చెవుల్లో క్యాలీఫ్లవర్లు కానొస్తున్నాయి, లేదంటే వెనక ఇంకేమన్నా పూలు తీసుకొచ్చి పెట్టావా? చెబితే ఎవరైనా నమ్మేటట్టు ఉండాలబ్బా. సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2020 పాలసీ ప్రకారం. అది నువ్వు తెచ్చిన దాని ప్రకారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎక్కువ రావాలి కదా. 17 ఏంటి? తెలంగాణకయ్యా మనకంటే విస్తీర్ణంలో తక్కువ ఉంది. 33 మెడికల్ కాలేజీలు వాళ్ళు సాధించుకున్నారు. 17 నువ్వు తెచ్చా. అది సెంట్రల్ గవర్నమెంట్ అలకేట్ చేసింది. సరే, బాగానే ఉంది. 17లో ఎన్ని పూర్తి చేసావు చెప్పు? 1 2 లేదు, సగం. ఎన్ని సీట్లు భర్తీ చేశాడు చెప్పమంటారండి? నవ్వకూడదు మళ్ళీ, ఇది చాలా సీరియస్ మ్యాటర్. 150 సీట్లు అండి. అది ఫస్ట్ ఇయర్కి 150 సీట్లు మాత్రమే. 17 మెడికల్ కాలేజీలో కూడా కాదు. కట్టింది అక్కడ జాతికి అంకితం చేస్తున్నాను, ప్రజలకు అందిస్తున్నాను అని చెప్పి 5 చెప్పాడండి. 5 ఫ్యాకల్టీ లేదు, 70% ఫ్యాకల్టీ కొలత. అలాగే చూస్తే కనుక ల్యాబులు లేవు, పైథాలజీ ల్యాబులు లేవు, ఏమీ లేకుండా నేను కట్టేశాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎలా ఉండిద్దంటే అసెంబ్లీలో ప్రకటించాడండి ఒకసారి, మాచర్లకి నేను ఇస్తున్నాను మెడికల్ కాలేజీ, ఎందుకంటే అక్కడ నీటి సమస్య ఉంది కాబట్టి నీటి సమస్యను తీర్చడానికి మెడికల్ కాలేజీ ఇస్తానన్నాడు. దేవుడో రాద్దరా నువ్వు, మెడికల్ కాలేజీ కడితే కనుక నీటి కొరత ఎలా పోయిద్దిరా ఆయన? ఇలాంటి విచిత్రమైన జీవిని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భరాయించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టవచ్చండి. ఈ మాట ఎందుకు చెబుతుందంటే 17 మెడికల్ కాలేజీలు ఓకే ఒప్పుకుందాం, ప్రైవేటీకరణ చేస్తున్నారన్నావు. ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారనుకున్నావా ఏ జగన్మోహన్ రెడ్డి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ఎలాగుంటుందంటే కనుక 85% గవర్నమెంట్ ఇష్యూలో ఉంటుంది, 15% ప్రైవేట్ ఇష్యూలో ఉంటుంది. అంటే ఇప్పుడు అజమాయిషి ఎవరి కింద ఉంటుంది? గవర్నమెంట్ కిందే కదా ఉండేది. గవర్నమెంట్ కిందే కదా ఉండేది. నువ్వేంటి ఇంకా పీపీపీ వాళ్ళు అన్నావు. సరే, ఇప్పుడు మన రోడ్ల గురించి మాట్లాడుకుందాం, హైవేల గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది, అది పీపీపీ మోడలే. దాని మీద ఏమన్నా ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వెంచర్లు వేసుకుంటున్నారా? కార్లే కదా వెళ్తుంది, వెహికల్సే కదా వెళ్తుంది. లేదు మేము ఇంత టోల్ ఫీజు పెడుతున్నామని చెప్పి కట్టాల్సిందే అని కూర్చుంటున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే టోల్ ఫీజు పెడుతుందో అదే కదా వచ్చేది. ఇందులో ప్రజలు ఇబ్బంది పడుతుంది ఎక్కడ? పీపీపీ మోడల్కు ఉదాహరణ రోడ్ల గురించి చెబుతానండి నేను. ఆ మాత్రం బుర్రజ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డి? నీ హయాంలో మరి ఏది డిజిటల్ కార్పొరేషన్లో తీసుకున్నావు కదా, ఒక పెద్ద గుంపుని తీసుకున్నావు కదా, 250 నుంచి 300 మందిని అకామిడేట్ చేసుకున్నావు కదా. ఎవరిని? నీ పార్టీ కార్యకర్తలని. వాడెవడో ఉన్నాడండి, గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి, వాడిని కూడా మోసుకున్నావు కదా. 250 కోట్లు 5 సంవత్సరాల్లో నీ సోషల్ మీడియా వాళ్ళకి దోచిపెట్టావు కదా. ఏ రకంగా దోచిపెట్టావు? ఓకే, అది కూడా కాసేపు పక్కన పెడదాం. ఏమంటావు? నువ్వు ప్రైవేటీకరణ పీపీపీ మోడల్లో చేస్తా అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటే? ఎందుకు ప్రభుత్వమే పూర్తి చేయాలన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారనా? పూర్తి చేసే మొహమేనండి. పోలవరంలో నేను పూర్తి చేసి మా అయ్య విగ్రహం పెడతాను, 100 అడుగులు ఎత్తుండిద్ది, ఆ విగ్రహానికి నేను దండేస్తాను, దాన్ని శంకుస్థాపన చేసేది నేనే, ఆవిష్కరించేది నేనే అన్న ఈ మొహం, సొంత అయ్య విగ్రహం పెట్టుకోవడానికి కూడా పోలవరం పూర్తి చేయలేని ఈ మొహం వచ్చేదలికి మెడికల్ కాలేజీలు కడతానంటే నమ్ముదాం మనం? మరి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఈ ప్రభుత్వం చేస్తానంటే ఏమి లేదు, అక్కసు
దాదాపు ఇప్పుడు దాని మీద మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలంటే కనుక దీని మీద ఏం జరిగింది, ఈ మెడికల్ కాలేజీల పేరు తెచ్చి చెప్పి దాదాపు ఒక్కొక్క మెడికల్ కాలేజీ మీద 90 నుంచి 150 కోట్లు రుణం తీసుకున్నాడండి. అది వేరే దానికి మళ్ళించాడు. దాదాపు ఒక 5,000 కోట్ల రుణం సంపాదించి దాని మీద అవి వేరే పథకాలకు మళ్ళించుకున్నాడు. దీన్ని కట్టకుండా వదిలేశాడు. 34 బిల్లులు కూడా పెండింగ్ పెట్టాడు. ఏదైతే 34 రకాల బిల్లులు కూడా పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఈ వ్యక్తి వచ్చి ఈరోజు అడ్డుకుంటాడంటే నువ్వు వస్తే రద్దు చేస్తా అంటే రావాలి కదబ్బా జగన్మోహన్ రెడ్డి, నువ్వు యాడికి వచ్చేది, నువ్వు యాడికి వస్తా, లండన్ వెళ్ళాల్సిందే. నువ్వు లండన్ అంటే కనుక ఆ లండన్ అనుకునేవు, చెంబట్టుకొని లండన్ వెళ్ళాల్సిందే. నువ్వు యాడికి వచ్చేది యాడికి లేదు. ఆ లండన్ అంటే ఏందో మన ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు చెంబట్టుకొని ఆ లండన్కి వెళ్ళాల్సిందే తప్పితే యాడికి వచ్చేది లేదు. ఏ విధంగా వస్తావు నువ్వు? ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనుకొని మాట్లాడుతున్నావు? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారని చెబుతున్నావు నువ్వు? మోసం చేస్తున్నారా? ప్రజల తరపున పోరాటం చేస్తానంటున్నావా? దా పోరాటం చెయ్యి, రా బయటికి రా. నిజంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డవై అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 4 పోరాటాలకు పిలిపించావు నువ్వు. రాజశేఖర్ రెడ్డి పౌరుషం, రాజారెడ్డి పౌరుషం కనుక నీలో ఉంటే కనుక ఒక్క దాంట్లో అయినా సరే నువ్వు పాల్గొనేవాడివి. పాల్గొన్నావా? సమాధానం చెప్పు నాకు. మెడికల్ కాలేజీల విషయంలో నేను వస్తానంటున్నావు. ఎందుకు వస్తానంటున్నావు? ఇప్పుడు దాకా ఈ 17 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ గురించి తెలియని విషయం ఏంటంటే ఈయన అస్మదీయులకి కాంట్రాక్ట్కి ఇచ్చాడండి. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నాడు. ఆ కమిషన్లు తీసుకుంటే ఇప్పుడు పీపీపీ మోడల్కి వెళ్తున్నాయి. మాకు 500 కాంట్రాక్ట్, 500 కోట్ల కాంట్రాక్ట్ అని చెప్పి మా దగ్గర తలా 50 కోట్లు తీసుకున్నావు, మరి ఆ డబ్బు మాకు ఎప్పుడు ఇస్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరూ అమ్మడబడుతున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు బెదిరింపులకు దిగాడు. నీ జాగిరా, నీ అబ్బ జాగిరా, నీ అయ్య జాగిరా ఆంధ్రప్రదేశ్. ఎవరు జాగిరు? ఎవరు జాగిరు జగన్మోహన్ రెడ్డి? నీదా, నీ అబ్బదా, నీ తాతదా? ఎవరు జాగిరు? బెదిరిస్తున్నా? నువ్వు బెదిరిస్తే బెదరటానికి ఏమన్నా ఉడతూపులు, నీ ఉడతూపులు చూసి భయపడటానికి ఇదేమన్నా నీ ఇంట్లో పని మనుషులు అనుకుంటున్నావా? లేదంటే కనుక నీ ఇంట్లో పనికిరాని పిచ్చి కుక్క అనుకుంటున్నావా? ఇక్కడ ఉన్న ప్రజలు నీకంత దమ్ము ధైర్యం ఉంటే కనుక రా, రోడ్డు మీదకి రా, వెళ్దాం, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడదాం. అది కుదరదు. మళ్ళీ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందంట. ఎవరికే? జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, జనాల్ని రానివ్వట్లేదు. సొంత ఊర్లో పులివెందుల్లో నియోజకవర్గంలో ప్రజలను కలవటానికి 5,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క పాస్ అమ్ముకున్న ఈ శాలిటీ కోసం ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఆంక్షలు ఏమైనా పెడతారు? ఇంతమందిని తీసుకురానండి. ఏదైనా పబ్లిక్ మీటింగ్ అయితే ఓకే అండి, ఓకే పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటున్నాను నేనంటే ఇస్తాం, ప్రభుత్వం ఇచ్చేసిద్ది. నేను పరామర్శకి వెళ్తున్నాను, పరామర్శకి వెళ్ళే దారిలో బల ప్రదర్శన చేసుకుంటాను, కొన్ని వేల మందితో ర్యాలీ చేసుకుంటూ వెళ్తాను, కొన్ని సెంటర్లు లాగుతాను, జనాలను తొక్కించుకుంటా పోతాను అంటే కనుక ఎవడిస్తాడండి పర్మిషను? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇస్తారా? నేను జనాలను చంపుతానయ్యా, నువ్వు పర్మిషన్ ఇయ్యా అంటే ఎవరైనా ఇస్తారా? పరామర్శకి వెళ్ళేవాడు పరామర్శకి వెళ్తాను. ఇప్పుడుగా పోయినసారి సత్యనపల్లి పరామర్శకి వెళ్తా 3 చంపేశాడు. ఉపయోగం ఏమన్నా? ఎందుకు ఈ పనికి మళ్ళీ వాటి గురించి మనం? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడేదంతా నువ్వు హంబక్కు. ఎందుకంటే కనుక నీ అస్మదీయ కాంట్రాక్టర్ల దగ్గర ఒక్కొక్క మెడికల్ కాలేజీ కోసం 500 కోట్లు పెట్టి కట్టే మెడికల్ కాలేజీకి 50 కోట్లు నువ్వు కమిషన్ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆ కమిషన్ వెనక కడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ. అంటే ఇప్పుడు దాదాపు ఎంత కట్టాల్సి వస్తుంది? 500 కోట్లు వెనక కట్టాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. 500 నుంచి 750 కోట్లు వెనక్కి తిరిగి కట్టాల్సి వస్తుంది. ఈ 750 కోట్లు నేను ఎందుకు ఇవ్వాలి? ఇలా బెదిరించేద్దాం. నా అస్మదీయులందరికీ కాంట్రాక్ట్ ఇచ్చాను, వాళ్ళు 50 కోట్ల కాడికి నాకు ఇచ్చారు, మళ్ళీ నాకు ఆ కాంట్రాక్టులన్నీ రద్దు అవుతున్నాయి కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వమంటున్నారు అని చెప్పి ఈ బెదిరింపులు దిగుతున్నారు. నువ్వు బెదిరిస్తే కనుక నీ ఇంట్లో గడ్డి మొక్క భయపడిద్దామో, లేదంటే మీ ఇంట్లో కుక్క భయపడిద్దామో. రాష్ట్రంలో ప్రజలు ఎవరు భయపడరు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.